హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు మార్కింగ్ ఇంకా కటింగ్. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డెడ్ సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. మెజర్మెంట్స్ వచ్చేసి వీటివి: బ్లౌజ్ లెంత్ 13, షోల్డర్ 14, చెస్ట్ 40, వేస్ట్ 34, స్లీవ్ లెంత్ 3, స్లీవ్ లూజింగ్ 14. ఈ మెజర్మెంట్స్తో మనం 40 సైజ్ బ్లౌజ్ చేస్తాము. సో ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ తీసుకుందాం. ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో 13 + 1 14 ఇంచెస్ పెట్టుకోవాలి ఫ్రంట్ లెంత్, ప్లస్ ½ ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్కి పెట్టుకోవాలి. ఇలా మెజర్ చేసుకొని నెక్స్ట్ షోల్డర్ 14, సో 14½ 7 తీసుకొని ½ ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ సీమ్ అలవెన్స్కి పెట్టేసుకొని 5½ ఇంచెస్ కిందకి ఆర్మ్ హోల్ డ్రాప్ ఇచ్చేసి ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇది మనం ఫ్రంట్ బ్లౌజ్ చేస్తున్నాం, ఫ్రంట్ నెక్ బ్లౌజ్. తర్వాత మనం చెస్ట్ మెజర్ చేసుకోవాలి. మన చెస్ట్ 40 కాబట్టి 10 వస్తుంది. ప్రిన్సెస్ కట్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి, ప్రిన్సెస్ కట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే ప్రిన్సెస్కి మనం కట్ చేసిన ప్యాలెట్స్ స్టిచ్ చేసేటప్పుడు సీమ్లోకి వెళ్ళిపోతుంది సీమ్ అలవెన్స్, అందుకే మనం 1 ఇంచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ డ్రాప్ ½ ఇంచ్ షోల్డర్ డ్రాప్ చేసుకుందాం. ఫిట్టింగ్ బాగా వస్తుంది దాంతో. నెక్ విడ్త్ 4 ఇంచెస్ పెట్టేసి నెక్ డీప్ ఏమో 3½ to 4 ఇంచెస్ పెట్టేసుకుందాము. బాక్స్ లాగా డ్రా చేసుకొని క్రాస్గా కూడా మెజర్ చేయొచ్చు, స్ట్రైట్గా కూడా మెజర్ చేసేసుకోవచ్చు. ఇచ్చేసి అట్లా షేప్ ఇచ్చేసుకుందాం. చెస్ట్ పాయింట్ వచ్చి 10½ or 10 డ్రా మార్క్ చేసుకొని అక్కడ 3½ దగ్గర పాయింట్ తీసేసుకోవాలి కరెక్ట్గా. అది మన చెస్ట్ పాయింట్ ఉంటుంది. సో 10 స్ట్రైట్గా తీసుకొని 3½ దగ్గర మార్క్ చేసుకొని కింద బ్లౌజ్ లెంత్ కింద వేస్ట్ దగ్గర కూడా కరెక్ట్గా 3½ దగ్గర మార్క్ చేసుకొని జాయిన్ చేసేసుకుందాం. ఈ కట్ వచ్చేస్తుంది. సో కరెక్ట్గా ఈ కట్ మన ప్రిన్సెస్ కట్ అయిపోయింది. 1½ ఇంచ్ మనం ఎక్స్ట్రా 1½ ఇంచ్ మార్క్ చేసేసుకొని అక్కడ మార్క్ చేసుకుందాం. మెజర్ చేసుకొని అలా జాయిన్ చేసుకుంటే అది ప్రాపర్గా అయిపోతుంది మనకు కట్. అక్కడ టక్స్ వచ్చేస్తుంది అనమాట, ఆ గ్యాప్ మనకి పోతుంది తర్వాత కట్ చేసుకుంటే. సో అలా మనకి పఫ్ వస్తుంది ఫ్రంట్ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి. వేస్ట్ మనది 34, సో 34 డివైడెడ్ బై 4 8½. సో అట్లా 8½ తీసుకొని ప్లస్ 1½ ఇంచ్ తీసుకోవాలి. ఇది మనకి కట్ అయిపోతుంది కదా ఆ క్లాత్, ఆ ప్లేస్లో మనం ఎక్స్ట్రా 1½ ఇంచ్ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకొని మనము వేస్ట్ టు చెస్ట్ లైన్ డ్రా చేసేసుకుందాము. షేప్ వచ్చేస్తుంది మనకి ప్రాపర్గా బ్లౌజ్ షేప్ వచ్చేసాక ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్కి ఒక 1½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ మనము.
చాలా ఈజీ అండి. లైక్ మోర్ దెన్ డాట్ బ్లౌజ్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ ఉంటుంది. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంకా ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సినవి 3 పాయింట్స్. ఫ్రంట్ బ్లౌజ్లో మనము లెంత్ 13+1 చేసుకున్నాం, చెస్ట్ 10+1 చేసుకున్నాం, వేస్ట్ ఏమో 8.5+1.5 చేసుకున్నాం. మనం బ్యాక్ నెక్లో ఇవేమీ చేసుకోవద్దు. సో అదొక్కటి మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. సేమ్ ఇప్పుడు అలానే పెట్టేసి ట్రేస్ చేసేసుకుందాము. ఆర్మ్ హోల్ ఏమో యాజ్ యూజువల్ బ్యాక్ నెక్ కాబట్టి మనం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ చేస్తున్నాము. బ్లౌజ్ లెంత్ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బ్లౌజ్ లెంత్ 13 పెట్టాలి. సో 1 ఇంచ్ మనము పైకి మెజర్ చేసుకొని లైన్ గీసేసుకుందాం. సో మనకి బ్యాక్ బ్లౌజ్ లెంత్ 13 వస్తుంది. చెస్ట్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ పెట్టాలి, 10 పెట్టాలి. అండ్ బ్యాక్ నెక్ బ్లౌజ్ మనం ఏదైనా షేప్ ఇచ్చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ లెంత్కి బ్యాక్ నెక్ 11 పెడుతున్నాను. సో అలా కరెక్ట్గా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని 11 మెజర్ చేసేసుకొని షేప్ ఇచ్చేద్దాము, నెక్ షేప్. మనం బ్యాక్ నెక్ ఇంకా డీప్ డ్రా చేసుకోవాలంటే డ్రాప్ చేసుకోవచ్చు. అయిపోయాక చెస్ట్ ఇందాక అనుకున్నట్టు మనము 10 ఇంచెస్ ఎగ్జాక్ట్ చెస్ట్ లెంత్, చెస్ట్ లూజింగ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి, 10. వేస్ట్ వచ్చేసి 8.5 పెట్టుకొని డాట్స్కి ఇట్ డిపెండ్స్. మీరు ఒకవేళ చిన్న డాట్స్ కూడా వేసుకుంటారు, ఒక 1 ఇంచ్ వరకు వదిలేస్తే సరిపోతుంది. కటింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా సో మన ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అయిపోయింది. మనం ఇది బ్యాక్ ఓపెన్ పెడుతున్నాము. డాట్స్ వచ్చేసి సెంటర్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైకి ఒక 3 ఇంచెస్ పెట్టేసుకొని డాట్ పాయింట్ సెట్ చేసేసుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చేసేసుకోవచ్చు. సో ఫ్రంట్ కటింగ్ అండ్ బ్యాక్ కటింగ్ రెండు ప్రాపర్గా అయిపోయాయి. ఇప్పుడు స్లీవ్ చూసుకుందాము. స్లీవ్ లెంత్ మనది 3 ఇంచెస్, లూజింగ్ వచ్చేసి 14 ఇంచెస్. సో అకార్డింగ్లీ మనం 3 ఇంచెస్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఇచ్చేసి షేప్ ఇచ్చేసుకుందాము. లూజింగ్ 14 కాబట్టి 7 వస్తుంది. అండ్ 2 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకొని మనము స్లీవ్కి షేప్ ఇస్తున్నాము. ఇలా ఆర్మ్ హోల్ అకార్డింగ్లీ
16.5 అలా వస్తుంది. సో 16.5 ఆర్మ్ హోల్కి కౌంట్ చేసుకొని కట్ చేసేసుకుందాము. మన స్లీవ్ కూడా రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంత సింపుల్గా అంటే ట్రై చేశాను నేను సింపుల్గా చేయడానికి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఈజీగా ఉంది అండ్ నచ్చింది అనిపిస్తే మీరు ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను ట్రై చేస్తాను ఇంకా మంచి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.